హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయింది. ఈసారి సంక్రాంతికి మొత్తం భోగి, సంక్రాంతి, కనుమలాగా గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలతో మంచి హడావిడి అయితే ఉంది. సో మొత్తానికైతే ఇవాళ డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయింది. సో నేనుండే తమిళనాడులో కాబట్టి పెద్ద రష్ ఏం లేకుండా పీస్ఫుల్గా అయితే సినిమా ఎంజాయ్ చేశా. అప్పటికి థియేటర్లో రెస్పాన్స్ అయితే సూపర్గా ఉంది. ఫుల్గా జనం వచ్చిండ్రు, హాల్ అయితే ఫుల్ అయిపోయింది. అది చిన్న థియేటరు అయినా కూడా తమిళనాడులో అంటే ఇక్కడ ఒక ఏదో మూల తక్కువ కదా. సో అయినా కూడా అయితే ముందు ముందు జనాలు అయితే బాగానే వచ్చిండ్రు. సినిమా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ తిరగదీసి పడేశాడు. ఎక్కడైతే బోరింగ్ కొట్టదో ఏదో మన వింటేజ్ బాలకృష్ణ మాదిరి ఉంటుంది. మొత్తానికి ఫైట్స్, సీన్స్, ఎమోషన్స్ మొత్తానికైతే అన్నిటికీ బాగా సెట్ అయిపోయినాయి, బాగా కుదిరినాయి. కాకపోతే ఈ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఈ రొటీన్తో కొట్టాడు కొంచెం. ఈ అంటే మనకి బ్యాక్ డ్రాప్ స్టోరీస్ ఉంటాయి కదా, ఓల్డ్ స్టోరీస్. సో వాటికి లాగానే కొంచెం అయితే ఉంది, కొంచెం లాగ్ అయితే అనిపిస్తుంది. కానీ అక్కడ కూడా బోర్ కొట్టదు. సినిమా అయితే బాబీ కొల్లి గారు ఈసారి ఎక్సలెంట్గా తీసి పడేశాడు. దానికి బాలకృష్ణ మాత్రం ఇంకా ఇంకా ఆయన ఏజ్కి ఆయనకి అసలు సంబంధం లేకుండా తీయాలి అని అంటే అప్పట్లో ఉన్న 4 టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో ఈ చిరంజీవి, ఈ బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్ళందరిలో ఇప్పటికీ పడుచు పిల్లోడుగా యాక్ట్ చేయమన్నా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మన బాలయ్య ఒకలే. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మంచి కంబ్యాక్ బాలకృష్ణకైతే సూపర్గా తీశాడు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే చెప్పేది ఏముంది, మన బాలకృష్ణ వన్ మ్యాన్ షో అంతా. సో బాలకృష్ణ పేరు సీతారాం అనే వ్యక్తి. సో ఇతను గవర్నమెంట్ ఆఫీసర్, గవర్నమెంట్ సివిల్ ఇంజనీర్. ఈయన ట్రాన్స్ఫర్ వల్ల ఇక్కడ నుంచి నార్త్ ఇండియాకి వెళ్తాడు. సో అక్కడ ఉండే నార్త్ ఇండియాలో ఉండే ఒక రౌడీ గ్యాంగ్తో ఫైట్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళతో అయ్యే ఈ ఫైట్లో ఎలా ఎదుర్కొన్నాడు, వాళ్ళని ఎలా చంపాడు, సో అక్కడ ఉండే జనాలకి తను డాకులాగా ఎలా మారాడు ఏంటి అనేదంతా మీరు థియేటర్లో మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్. మేబీ సంక్రాంతికి వస్తున్నాం అనేది కూడా ఉంది. సో అది చూసిన తర్వాత కూడా మీకు రివ్యూ అయితే నేను అప్డేట్ చేస్తాను. సో సినిమా అయితే విత్ ఫ్యామిలీ, నథింగ్ ఎట్ ఆల్ డౌట్, విత్ ఫ్యామిలీ మనం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు. నో వేర్ ఎంబ్రాసింగ్ మూమెంట్స్ కానీ ఎక్కడైతే ఏముండవు. ఆల్రెడీ బాలకృష్ణ గారు ఐటమ్ సాంగ్ ఒకటి రిలీజ్ అయినప్పుడు పెద్ద ధమాకా చేశారు. సో అక్కడ అంతా ఏమీ లేదు. సినిమాలో వచ్చే పర్టికులర్ సీన్ని బేస్ చేసుకొని ఆ క్యారెక్టర్ని అలా యూజ్ చేసుకుంటారు. ఐటమ్ సాంగ్ కూడా అందులో భాగమే. సినిమా అయితే చాలా బాగుంది. అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.